క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేశారు. మీ అందరికి తెలిసి ఉంటుంది, రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. తాడేపల్లి గూడెంలో 1,25,00,000 రూపాయల కోడి పందానికి ముహూర్తం పెట్టారు. తెలుసు మీ అందరికీ? ముహూర్తం పెట్టి కోడి పందాలు ఆట వేశారు. కుక్కుడ శాస్త్రం ప్రకారం ఆ కోడి పందెం ఏ టైంకి నిర్వహించాలో ముహూర్తం పెట్టి మరి కోడి పందెం నిర్వహించారు. అక్కడ రాష్ట్రం ఎటువైపు పోతుంది చంద్రబాబు గారు? రాష్ట్రం ఎటువైపు పోతుంది పవన్ కళ్యాణ్ గారు? మీరు కూడా సమాధానం చెప్పాలి. కోడి పోటీలకు కూడా ముహూర్తం పెట్టారు, దానికో శాస్త్రం అని చెప్పి. 1,25,00,000 రూపాయల పందెం కదా. మరి దీని మీద చంద్రబాబు గారు సమాధానం చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారా అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. మనకు కూడా తెలుసు ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ గారి నెమల పుంజి గెలిచిందంట. మరి అది కూడా చూడాలి. తణుకులో మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అరవిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. కోట్ల రూపాయలు చేతులు మారినాయి. రెవెన్యూ గాని పోలీసు అధికారులు గాని కన్నెత్తి చూడలా. ఎవరైనా సరే సాధారణ ప్రజలు చిన్న చిన్న బరులు పెట్టుకుంటే తెలుగుదేశం జనసేన నాయకులు వెళ్ళి ఇష్టానుసారం కొట్టి తీసేయమన్నారంట. ఏంటి మా కోళ్ళకి కత్తుల్లేవు ఏం లేవు, మేము సాంప్రదాయబద్ధంగా వేసుకుంటున్నాం అంటే, మీరు సాంప్రదాయబద్ధంగా కోడి ఆట ఆడితే కుదరదు, మాకు ట్యాక్స్ కట్టాల్సిందే. మీరు చిన్న బరి పెట్టుకుంటే 20 లక్షలు, కొద్దిగా పెద్దది పెట్టుకుంటే 50 లక్షలు, అంతకన్నా పెద్దది పెట్టుకుంటే 1 కోటి నుంచి 2 కోట్లు కట్టాలని చెప్పి కూటమి నాయకులు సామాన్య ప్రజలను కూడా బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఇంకా కాకినాడ జిల్లాలో కోడి పందాల గురించి చెప్పక్కర్లా. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. టీడీపీ జనసేన నేతలైతే బరి తెగించి ఇష్టానుసారం కోడి పందాలు నిర్వహించారు. అక్కడ బెట్టింగుల ద్వారా కోట్ల రూపాయల చేతులు మారాయి. పందెం బరుల దగ్గరే గుండాట, పేకాట, జోదం విస్తృతంగా జరిగింది కాకినాడలో కూడా. ఇందాక కూడా చూపించాం వీడియోలో. పెద్దాపురంలో మైనర్ పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా మరి ఆ పేకాట చూస్తే ఏం నేర్చుకుంటారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. తునిలో విషయం కూడా చెప్పాం. తునిలో జిల్లా పరిషత్ స్కూల్లో కోడి పందాలు నిర్వహించారు. మరి ఆ కోడి పందాలు నిర్వహించడానికి 2-3 రోజుల ముందు పోలీస్ శాఖ వారు కూడా సాంప్రదాయ పద్ధతిలో అక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అట్లాంటి ప్లేస్ లో వీకొత్తూరు జెడ్పీ హై స్కూల్లో మరి కోడి పందాలు పెట్టడం ఏంటి? ఎంత బరి తెగించారు? దీన్ని బట్టి పిల్లలకి ఏం సందేశం ఇస్తారు నారా లోకేష్ గారు? మీరు విద్యాశాఖ మంత్రి కదా. జడ్పీ స్కూల్లో కోడి పందాలు పెడితే మీరు ఏం చేస్తా ఉన్నారు నారా లోకేష్ గారు? మైనర్ పిల్లలు పేకాట దగ్గర, గుండాట దగ్గర నుంచొని చూస్తా ఉంటే ఏం సందేశం ఇస్తారు లోకేష్ గారు? ఏం సందేశం ఇస్తారు మీరు సమాధానం చెప్పాలి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 1,200కి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 350, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 350 ఏర్పాటు చేస్తే అందులో 120 పెద్ద బర్రెలు ఏర్పాటు చేశారు. అలాగనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 300కి పైగా బర్రెలు ఏర్పాటు చేశారు.